What's up guys, my name is Bhanu Prasad and welcome back to my channel. In my previous video, step by step blow drying process చెప్తాను చెప్పా. So here it is, how to style your hair perfectly with a blow dryer without damaging your hair. So make sure you're watching this video till the end. Step 1 వచ్చేసి make sure that your hair is damp, not too wet, not too dry. Basically towel తో ఫస్ట్ స్లోగా డ్రై చేయండి and make sure that they are damp. Step number 2 వచ్చేసి apply PRESTYLER. ఇది ఒక PRESTYLER అవ్వచ్చు లేదా ఒక సీరం అవ్వచ్చు which is with heat resistance. బ్లో డ్రైయింగ్ ప్రాసెస్ లో మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆల్రైట్, అండ్ నేను చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్ యొక్క లింక్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన you can go and buy from there. Step number 3 వచ్చేసి the main blow drying process. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్. You can follow me, మీ ఫోన్ ని పక్కనే పెట్టుకొని నాతో పాటు కలిపి మీరు కూడా ప్రాసెస్ చేయండి so that you can understand and use better. Alright, so now ఫస్ట్ మీ బ్లో డ్రైయర్ సెట్టింగ్స్ ని మాక్సిమం స్పీడ్ విత్ మాక్సిమం హీట్ తో పెట్టుకోండి సో దట్ మీ హెయిర్ అనేది ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది అండ్ మీ హెయిర్ మీద బ్లో డ్రైయర్ ని చాలా తక్కువ సేపు యూస్ చేసినట్టు కూడా అవుతుంది. ఫస్ట్లీ యూ హ్యావ్ టు బ్లో డ్రై యువర్ హెయిర్ ఇన్ ద డైరెక్షన్ యూ వాంట్ యువర్ హెయిర్ టు బి. మీ హెయిర్ ఏ డైరెక్షన్ లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్ లో బ్లో డ్రైయింగ్ చేయండి లైక్ దిస్. అండ్ ఎంత వరకు చేయాలి అంటే యువర్ హెయిర్ ఈజ్ నాట్ ఆల్మోస్ట్ డ్రై అవ్వకుండా 80% డ్రై అయ్యేంత వరకు సరిపోద్ది. డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వేస్ లో హెయిర్ డ్రైయింగ్ చేయండి. అండ్ నౌ ద హెయిర్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. నౌ ద మెయిన్ పార్ట్, నాకు నా హెయిర్ అనేది రైట్ సైడ్ నుండి కావాలి. సో నా కోమ్ ని రైట్ సైడ్ నుంచి రొటేట్ చేస్తూ బ్లో డ్రైయింగ్ చేస్తా లైక్ దిస్. బ్లో డ్రైయర్ ని మీడియం హీట్ లో అండ్ మాక్సిమం స్పీడ్ లో పెట్టి యూ హ్యావ్ టు బ్లో డ్రై అండ్ నౌ మూవ్ ద బ్లో డ్రైయర్ క్లోజ్ టు యువర్ హెయిర్ సో దట్ ఇట్ గెట్స్ ఎ లిఫ్ట్. బ్లో డ్రైయర్ ఎంత దగ్గర తీసుకొస్తే మీ హెయిర్ కి అంత లిఫ్ట్ దొరుకుతుంది. ఈ స్టెప్ నేను రిపీట్ చేస్తూ ఉంటా అలా డిఫరెంట్ ఏరియాస్ లో. అండ్ ఫైనల్లీ మీకు మాక్సిమం వాల్యూమ్ కావాలంటే మీ బ్లో డ్రైయర్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో బ్లో డ్రై చేయండి సో దట్ ఇట్ గెట్స్ మోర్ వాల్యూమ్ అండ్ ఆల్సో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చేయండి సో ఇంకా మాక్సిమం వాల్యూమ్ అనేది మీ హెయిర్ దొరుకుతుంది. నౌ అవర్ హెయిర్ ఈస్ ఆల్ సెట్ అండ్ మేక్ షూర్ side and back also should be dried properly. And now next step comes is styling the product. Now you can apply wax, clay, gel, whatever you want, but make sure it is of high quality. ఒకవేళ హెయిర్ వ్యాక్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా అప్లై చేయాలని తెలుసుకోవాలంటే నేను నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టించాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వ్యాక్స్ ని హెయిర్ మీద ఎలా రిమూవ్ చేయాలి అండ్ హెయిర్ మీద వ్యాక్స్ ఉంచుకొని నైట్స్ పడుకుని పోవచ్చా లేదా డైలీ హెడ్ బాత్ చేయాలా అండ్ దీనికి రిలేటెడ్ కూడా ఒక వీడియో చేసి ఉంచాను. అండ్ మేక్ షూర్ యూ చెక్ దట్ ఆల్సో. అండ్ నౌ స్టెప్ నెంబర్ 5, గివ్ ఇట్ ఎ ఫైనల్ టచ్. మీ హ్యాండ్ తో లేదా కోమ్ తో అలా జస్ట్ ఒక లెవెల్లోకి స్టైల్ చేసుకోండి సో దట్ ఇట్ ఈస్ సెట్ ఫర్ ఎ ఫైనల్ టచ్. దిస్ ఈస్ ద మెయిన్ స్టెప్ అండ్ క్రూషియల్ స్టెప్. మోస్ట్లీ అందరూ మిస్ చేస్తారు. వ్యాక్స్ పెట్టుకున్న కాసేపు తర్వాత మీ హెయిర్ స్టైలింగ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో మీ బ్లో డ్రైయర్ ని కోల్డ్ సెట్టింగ్స్ లో పెట్టి అట్లీస్ట్ ఒక 10 to 15 seconds కి అలా బ్లో డ్రై చేయండి. ఎందుకు అంటే బ్లో డ్రైయింగ్ వల్ల మీ హెయిర్ క్యూటికల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో కోల్డ్ సెట్టింగ్స్ లో పెట్టి బ్లో డ్రై చేస్తే ఆ క్యూటికల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అండ్ ఆ హెయిర్ స్టైల్ అనేది చాలా సేపు ఉండాలనుకుంటే ఒక లాస్ట్ ఫైనల్ టచ్ హెయిర్ స్ప్రే. సో మీ హెయిర్ అనేది డే మొత్తం అలా ఉండాలంటే కొంచెం హెయిర్ స్ప్రే ని యూజ్ చేయండి. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్లో డ్రైయింగ్ ప్రాసెస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, గివ్ ఇట్ ఎ లైక్ అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద Bhanu and I'll see you guys in my next one.